ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చార్ట్ అనాలిసిస్లో మనం ఇప్పుడు నేర్చుకునేది ఎం ప్యాటర్న్స్, డబ్ల్యూ ప్యాటర్న్స్. ఒక చార్ట్లో ప్యాటర్న్స్ అనేవి ఇప్పుడు అప్ ట్రెండ్ ఎలాగో డౌన్ ట్రెండ్ ఎలాగో సేమ్ ప్యాటర్న్స్ కూడా అలాగే ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక ప్యాటర్న్ చూద్దాం. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మనం ఒక ఎం ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. మార్కెట్లో చార్టు కొన్ని ప్యాటర్న్స్ అనేది ఫామ్ చేస్తుంది. దాంట్లో ఎం ప్యాటర్న్ ఒకటి, డబ్ల్యూ ప్యాటర్న్ ఒకటి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ఎం ప్యాటర్న్ అనేది మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు కంచి ఫస్ట్ రివర్స్ అవుతుంది. రివర్స్ అయిన తర్వాత మళ్ళీ ఈ హైని మళ్ళీ బ్రేక్ చేసి ఇక్కడ లిక్విడిటీ అనేది ఇక్కడ ఇప్పుడు మార్కెట్ రివర్స్ అవ్వగానే సెల్లర్స్ అనేవాళ్ళు ఎంట్రీ అవుతారు. ఎంట్రీ అయినప్పుడు వాళ్ళు ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు కదా. ఈ ఎం ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనం ఎప్పుడు ఫస్ట్ టైం మార్కెట్ రివర్స్ అయినప్పుడు మనం ఎంట్రీ కాకూడదు. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి మనం ఎంట్రీ అయితే మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి ఇక్కడ మన స్టాప్ లాస్ని హిట్ చేస్తుంది. హిట్ చేసి అప్పుడు డౌన్ మూవ్ ఇస్తుంది. సో ఇది ఎం ప్యాటర్న్. మీకు క్లారిటీగా చార్ట్లో చూపిస్తా. ఇదిగో చూడండి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకి. కొన్ని ప్యాటర్న్స్లో ఫస్ట్ ప్యాటర్న్ ఎం ప్యాటర్న్ మనం అనుకుంటే చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ నుంచి బయర్స్ అనేవాళ్ళు మార్కెట్ని పైకి తీసుకెళ్ళారు. ఇక్కడ నుంచి సెల్లర్స్ అనేవాళ్ళు డామినేట్ చేసి మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు మార్కెట్ని రివర్స్ తీసుకొస్తున్నారు. సో రివర్స్ తీసుకొచ్చి మార్కెట్ మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అయింది. సో ఇక్కడే మనకి ఏం ఫామ్ అయింది, ఎం ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళింది, డౌన్ ట్రెండ్కి వచ్చింది, మళ్ళీ రివర్స్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ అయింది. సో మనం ఇప్పటికి ఏం చేయాలంటే, ఎప్పుడైనా మార్కెట్ అప్ ట్రెండ్లో ఇలా మూవ్ అయిన తర్వాత ఇలా రివర్స్ అయ్యి మీరు అనుకోవచ్చు ఇక్కడ నుంచి మార్కెట్ ఎం ప్యాటర్న్ ఫామ్ అయింది కదా, మనం ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి అని మీరు ఎంట్రీ అయ్యారనుకో ఏమవుతుంది, ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ అయింది, మళ్ళీ అప్ అయింది, మళ్ళీ డౌన్ అయింది, కానీ ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ లిక్విడిటీ అనేది తీసుకోలేదు. సో మార్కెట్ అలాంటి టైంలో ఏం చేస్తుందంటే మళ్ళీ రివర్స్ వచ్చి చూడండి ఇక్కడున్న లిక్విడిటీని క్యాచ్ చేసి స్టాప్ లాస్ అనేది హిట్ చేసి అప్పుడు రియల్ మూవ్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రో ట్రేడర్స్ అందరూ ఇదే చేస్తారు, లిక్విడిటీ తీసుకునే వరకు వెయిట్ చేస్తారు. ఎం ప్యాటర్న్లో ఈ మార్కెట్ హైని ఈ డౌన్ బ్రేక్ చేయలేదు చూడండి. సో మళ్ళీ రివర్స్ వచ్చి బ్రేక్ చేసింది, బ్రేక్ చేసి ఇక్కడ నుంచి రియల్ మూవ్ ఇక్కడ స్టార్ట్ అయింది, దాన్ని మనం క్యాచ్ చేయాలి. సో ఎం ప్యాటర్న్లో ఎప్పుడైనా సరే మార్కెట్ అప్ డౌన్ అప్ డౌన్, ఇక్కడ ఫస్ట్ హైని మనం ఎంట్రీ ఎప్పుడు అవ్వద్దు. ఓకే, లిక్విడిటీ తీసుకున్న తర్వాత ఎంట్రీ అవ్వాలి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ డబ్ల్యూ ప్యాటర్న్ చెప్తాను.